వెల్కమ్ బ్యాక్. కంచేటి సాయి అరెస్ట్ ను టీడీపీ నేత భాష్యం ప్రవీణ్ ఖండించారు. పెద్దకూరపాడులోని రౌడీ రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. ఇక టీడీపీ నేతలను బెదిరిస్తున్నారు, పార్టీ మారాలి అంటూ వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ కార్యాలయాన్ని తగలబెట్టిన కేసులో కంచేటి సాయి, దండ నాగేంద్ర, జానీలను అక్రమ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. ఇక ఇవాళ కంచేటి సాయిబాబును ముంబైలో అరెస్టు చేసి సహారా పోలీస్ స్టేషన్ కి తరలించారని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, అతని కుటుంబ సభ్యుల నుంచి కూడా సాయి ప్రాణహాని ఉంది అంటూ ప్రవీణ్ ఆందోళన వ్యక్తం చేశారు. కంచేటి సాయి గారు, అట్లానే అమరావతి మైనారిటీ సోదరుడు జానీ గారు, అట్లానే నాగేంద్ర గారితో ముగ్గురు పేర్లు తప్పుడు కేసులు ఇరికించారు. వాళ్ళ ముగ్గురిని ప్రేరేపితం చేస్తే వీళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయిన ఇద్దరు ఆ పని చేశారని చెప్పి కేసులో అక్రమంగా ఇరికించారంటే సంబంధం లేదు. ఆ కేసులో తప్పుగా ఇరికించి వారిని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ ఇంటికి రోజు పోలీసులను పంపిస్తున్నారు. ఇది చాలా దారుణం అండి. గతంలో కూడా పీడీ యాక్ట్ పెట్టి అతను ఇబ్బంది పెట్టిన సందర్భాలు చూసాం. ఇప్పుడు ఆయన బాంబేలో బాంబే ఎయిర్పోర్ట్ లో వేరే దేశం వెళ్ళడానికి ఆయన ట్రైన్ చేసుకుని ఫ్యామిలీతో వెళ్ళబోతుంటే వారిని బాగా ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేశారు. ఇప్పుడు బాంబేలో సహారా పోలీస్ స్టేషన్ కి మన ఎస్పీ గారి పల్నాడు ఎస్పీ గారి ఇన్ఫర్మేషన్ వచ్చిందంట. సహారా పోలీస్ స్టేషన్ తీసుకుపోయారని మాకు తెలిసింది ఇప్పుడే. అది కంచేటి సాయి గారి యొక్క ఫ్యామిలీకి, కంచేటి సాయి గారికి శంకర్రావు గారి కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందండి. గతంలో కూడా ఒక నెల క్రితం శంకర్రావు గారి తనయుడు నంబూరు కళ్యాణ్ అనే వ్యక్తి దాదాపు ఒక 500 మంది రౌడీలను తీసుకొని గుంటూరు నుంచి కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 500 మంది రౌడీలను తీసుకొని, రౌడీ కార్యకర్తల్ని తీసుకొని వారి ఇంటికి పోవడం జరిగింది. వారి ఇంటి మీదకి పోవటం, అరెస్ట్ చేయడం సందర్భాలు చూసాం మీరు గతంలో కూడా.